హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్తోనే లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని ఇప్పుడు అందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని, జీడిపప్పు పలుకుల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ముందే. ఇప్పుడు ఇది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు గుమ్మడి గింజల్ని, 1 కప్పు పుచ్చ గింజల్ని, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అంజీర్ని, కొన్ని కిస్మిస్ వేసుకొని వీటిని అన్నింటినీ వేయించుకోవాలి. సన్న మంట పైనే వీటిని వేయించుకోవాలి. మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. నేను తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం 1/2 kg వరకు ఉంటాయండి. ఈ 1/2 kg డ్రై ఫ్రూట్స్కి నేను 200 grams డేట్స్ తీసుకున్నా. ఇట్లా డేట్స్ గింజలు లేకుండా తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఈ పేస్ట్ వేసి కొద్దిసేపు వేడి చేసుకోవాలి. ఇట్లా స్టిక్కీగా ఉంటుంది. కాసేపు వేడి చేసిన తర్వాత కొద్దిగా సాఫ్ట్ అయిపోతుందండి. ఇట్లా వేసేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసి కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, 1 స్పూను గసగసాలు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కాసేపు చల్లారనివ్వండి. చేతితో తాకేంత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు చేసేసుకోవాలి. ఇట్లా చేతితోనంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డు చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఆరోగ్యకరమైన లడ్డు. మీరు కూడా ఇలా చక్కగా ఇంట్లో చేసి పెట్టుకోండి. రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.